అలాంటి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ ట్రాప్‌లో పడుతున్నారు. జేబులో నుండి ఏమైనా జాబ్‌లేమైనా ఇస్తున్నారా మనకి తీసుకొచ్చి? ఎవరిని నమ్మకండి ఫస్ట్. ప్లేస్‌మెంట్స్ చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు ఎళ్ళిన వెంటనే మా ఇన్‌స్టిట్యూట్‌లో లేపోతే మా కోచింగ్ సెంటర్‌లో మేము ఇంతమందిని ప్లేస్ చేసాం. ఇంతమందికి జాబ్స్ వచ్చినాయి అని చెప్పి చూపిస్తారు. కోచింగ్ సెంటర్స్ జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఈ స్కామ్ నాకు జరిగిన స్కామ్‌ని ఎక్స్‌పోజ్ చేయబోతున్నాను. 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎక్స్‌పర్ట్ ఎలా అయితే వచ్చేస్తారో ఫ్రెషర్‌గా మీకు మీ దగ్గర నుండి అలాంటి నాలెడ్జ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఎవరైనా కంపెనీస్. Okay, let's go. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జెన్‌జీ హబ్. ఈరోజు వీడియోలో చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్స్ వాళ్ళు చేసే స్కామ్స్, వాళ్ళు మన డబ్బుల్ని మన అమ్మ, నాన్న ఎంత కష్టపడి సంపాదిచ్చే మన డబ్బుల్ని ఎలా క్యాష్ చేసుకుంటున్నారు, మన నమ్మకాల్ని ఎలా వాడుకుంటున్నారు, అమీర్‌పేట్ కానీ, లేపోతే హైదరాబాద్‌లో ఉన్న ప్రతి కోచింగ్ సెంటర్‌లో గానీ ఇలాగే జరుగుతుందా? అన్న విషయం మీద ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. అందరికీ వచ్చే అనుమానం ఒకటే. బీటెక్ లేదా డిగ్రీ తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి? ప్రతి ఇంటి పక్కోడు గూడా ఎవరైనా సరే, మన చుట్టాలు గానీ, మన ఫ్రెండ్స్ గానీ, మన రిలేటివ్స్ గానీ ప్రతి ఓడు అడిగే మాట ఒకటే. నెక్స్ట్ ఏంటి? సో, నెక్స్ట్ ఏంటి అని చెప్పే ముందు మనం ఫేస్ చేసే స్ట్రగుల్ ఏంటో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో. బీటెక్ తర్వాత అందరూ గవర్నమెంట్ జాబ్ లేపోతే ఏమైనా ఐటీ జాబ్స్ రిలేటెడ్ చూసుకుందాం అని చెప్పేసి హైదరాబాద్ గానీ, బెంగుళూరు గానీ వెళ్ళటం జరుగుతుంది. జాబ్ సెర్చింగ్ అనే ఈ పద్ధతిలో మనం ఒక హోల్‌లో ఇరుక్కుపోతున్నాం. కోచింగ్ సెంటర్స్ మన ట్రస్ట్‌ని, మన సిట్యుయేషన్‌ని చూసుకొని క్యాష్ చేసుకుంటున్నాయి. సో, వాటి నుండి ఎలా అవేర్‌నెస్ తేవాలని చెప్పేసి బీటెక్ తర్వాత చాలామంది కోచింగ్ సెంటర్స్ అని చెప్పేసి హైదరాబాద్‌కి గానీ, బెంగుళూరుకి గానీ వెళ్ళటం జరుగుతుంది. సో, ఈ ఈ తరుణంలో ప్రతి పేదవాడు కన్న కల సాకారం చేసుకోవడానికి, ఒక మంచి జాబ్ సంపాదించడానికి, తన 16 ఏళ్ల కష్టాన్ని అంటే 10థ్ 10థ్ వరకు చదివి, తర్వాత ఇంటర్మీడియేట్ చదివి 2 ఏళ్ళు, తర్వాత 3 ఇయర్స్ గాని డిగ్రీ లేకపోతే 4 ఇయర్స్ బీటెక్ చదివి, తన కష్టాన్ని నమ్ముకొని, తను ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలని పట్టుదలతో ఒక జాబ్ కోసం ట్రై చేయడం జరుగుతుంది. అయితే క్యాంపస్‌లో చూసుకున్నట్లయితే సీఆర్‌టీ క్లాసులని అక్కడ కూడా ఒక్కదంటే ఒక్క జాబ్ గాని దొరకదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో అందరూ ఒక మంచి కోచింగ్ సెంటర్‌ని సెర్చ్ చేయడానికి వెళ్తున్నారు. ఇదే వాళ్ళు ఒక లూప్ హోల్‌గా చేసుకొని వాళ్ళంతా క్యాష్ చేసుకుంటున్నారు. మన నమ్మకాన్ని, మన టైంని మొత్తం వేస్ట్ చేస్తున్నారు. మన అమ్మానాన్నలు ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారు. దాని తర్వాత కూడా మళ్ళీ కోచింగ్ సెంటర్‌లకని చెప్పి మనం ఇలా డబ్బులు తగిలేస్తున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటది. ఈ హైదరాబాద్‌లో అమీర్‌పేట్‌లో గానీ, హైదరాబాద్ మొత్తంలో గానీ ఇదే స్కామ్ జరుగుతుంది ఫ్రెండ్స్. మీ అందరూ ఈ స్కామ్ నుండి ఎలా బయటపడాలో, మనలాంటి వేల కుటుంబాలు ఎంతమంది కష్టపడి మనలాంటి పేద కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు ఎంతమంది కష్టపడి కట్టే డబ్బుల్ని వాళ్ళెలా క్యాష్ చేసుకుంటున్నారో హైదరాబాద్ మొత్తంలో ఇదే స్కామ్ జరుగుతుంది. సో, మీరు ఏ కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలన్నా ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేము మనం. సో, ఎవరిని నమ్మాలన్నా గానీ వాళ్ళు చేసే స్కామ్ మొత్తం ఇదే. ఈ స్కామ్ గురించి తెలుసుకోవాలంటే నా వీడియోని ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో, స్కామ్ మీద మొత్తం ఒక సీరీస్ చేస్తున్నాను. సో, ఈ సీరీస్‌లో ఉన్న ప్రతి ఒక్క ఏ చిన్న పాయింట్ అయినా మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో, డోంట్ మిస్ దిస్ సీరీస్. సో, లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. స్కామ్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మన మన కోచింగ్ సెంటర్స్ చేసే స్కామ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. మెయిన్‌గా ఈ వీడియోలో కోచింగ్ సెంటర్ స్కామ్ గురించి తెలుసుకోబోతున్నాం. Hyderabad is the best place for coaching scams. సో కోచింగ్ సెంటర్స్ అంటే ఎలా అంటే ఫస్ట్ జాయిన్ అయ్యేంత వరకు ఒక రకంగా మాట్లాడతారు. జాయిన్ అయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడతారు. ఫస్ట్ మీరు డబ్బులు ఇవ్వకముందైతే ఎలా ఎలా అయితే మాట్లాడతారో, డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక్క మాట కూడా అలా ఉండదు. మొత్తం మారిపోయి కనపడిద్ది. మీరు డబ్బులు కట్టే ముందు మనం ఎంత జాగ్రత్త పడి, ఎంత కష్టపడి కట్టుకున్న ప్రతి రూపాయి, రూపాయి సంపాదించిన మన పేరెంట్స్ మనం కష్టపడి ఒక కోచింగ్ సెంటర్‌లో పెట్టిన తర్వాత వాళ్ళు చేరేంత వరకు చెప్పే మాట ఒకటి. చేరిన తర్వాత చెప్పే మాట ఇంకోటి. వాళ్ళు ఈ స్కామ్ నుండి కోచింగ్ సెంటర్స్ ఎలా స్కామ్ చేస్తాయి? ఒక పిల్లవాడిని స్కామ్స్ ఇన్ హైదరాబాద్ బై కోచింగ్ సెంటర్స్ అని పెట్టాను. సో, హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో అయినా కానీ, బెంగుళూరులో అయినా గానీ, పూణేలో అయినా గానీ, ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్ స్కామ్ ఎలా చేస్తున్నాయి చూడండి. ఎక్కడ జరగని స్కామ్స్ మొత్తం హైదరాబాద్‌లోనే ఎక్కువ జరిగిపోతున్నాయి. ఈ మధ్య
తెలంగాణ ఏర్పడిన తర్వాత నుండి కోచింగ్ సెంటర్స్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. బెంగుళూరులో కూడా ఉండేవి, పూణేలో కూడా ఉండేవి, గురుగ్రామ్‌లో కూడా ఉండేవి. కానీ హైదరాబాద్‌లో జరిగే అంత స్కామ్ ఇంకెక్కడ ఎక్కువ ఇంత స్కామ్ ఎక్కడ జరగదు. ఎందుకని ఇలా అంటున్నానంటే, ప్రతి పిల్లవాడు బీటెక్ అయిన తర్వాత కోచింగ్ సెంటర్ వెతుక్కుంటాడు. ఖచ్చితంగా ఒక కోచింగ్ సెంటర్, జాబ్ దొరకనప్పుడు ఒక కోచింగ్ సెంటర్ వెతుక్కుంటాడు. క్యాంపస్‌లో వస్తే పర్లేదు. క్యాంపస్‌లో కూడా ఎలా అంటే వాళ్ళు కాల్ సెంటర్స్ జాబ్ ఇచ్చేసి మనకి క్యాంపస్‌లో జాబ్ వచ్చిందని చెప్పేసి క్లాప్స్ కొట్టిచ్చేసి బయటికి పంపించేస్తారు. తర్వాత మీరు క్యాంపస్‌కెళ్ళి అడగటానికి ఉండదు. చేరితే జాబ్‌లో చేరాలి. లేకపోతే ఆ కాల్ సెంటర్ చేసుకోవాలి. ఇలాంటి వాటి నుండి కూడా అవేర్‌గా ఉండాలి. క్యాంపస్ నుండి బయటకొచ్చిన తర్వాత మన చేతిలో జాబ్ ఉండదు. అలాంటి టైంలో మనం ఖచ్చితంగా ఒక కోచింగ్ సెంటర్ అనేది వెతుక్కుంటాం. సో, ఈ కోచింగ్ సెంటర్ వెతుక్కునే టైంలో వీళ్ళంతా ఒకే మాట మీద ఉంటూ వీళ్ళు చేసే స్కామ్ అయితే ఒకటే. పిల్లవాడిని దగ్గర డబ్బులు ఎంత వీలైతే అంత గుంజుకోవడం. ఎలా గుంజుకోవాలో ఆ టెక్నిక్స్ కూడా వాళ్ళు అసల స్పెషల్‌గా ఉంటాయి టెక్నిక్స్ కూడా. ఎలా అంటే మీకు 100% ప్లేస్‌మెంట్స్ ఇస్తాం. ప్లేస్‌మెంట్ అసిస్టెంట్ ఇస్తాం. ప్లేస్‌మెంట్ ఇస్తాం అని కూడా చెప్తున్నారు. 100% అది కూడా. 90% కూడా కాదు. 1%, 2% కూడా కాదు. డైరెక్ట్ 100% ప్లేస్‌మెంట్ అసిస్టెంట్స్ అని ఇస్తారు. అసిస్టెంట్స్ అంటే వాళ్ళు మనం ఎలా జాబ్‌కి అప్లై చేసుకోవాలి, లేపోతే జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అసిస్ట్ చేస్తారంటే అనమాట. జాబ్ ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్‌మెంట్ అని ఇస్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా మీరు కోచింగ్ సెంటర్ తరపున 100% జాబ్ గ్యారంటీ అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ ట్రాప్‌లో పడుతున్నారు. సో, ఈ ట్రాప్‌లో ఎక్కడ పడకండి. ఏ కోచింగ్ సెంటర్ గానీ, ఏ ఏ ఇన్‌స్టిట్యూట్ గానీ మనకి 100% జాబ్ గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ జేబులో ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్? వాళ్ళ జేబులో నుండి ఏమైనా జాబ్‌లేమైనా ఇస్తున్నారా మనకి తీసుకొచ్చి? లేపోతే మన దగ్గర ఏమైనా డబ్బులు దోచేసుకొని తర్వాత మన మీదే దాన్ని రుద్దేస్తున్నారు. తర్వాత కోచింగ్ ఇప్పుడు 6 మంత్స్ మీరు కోచింగ్ తీసుకుంటారు. బానే ఉంటుంది. 6 మంత్స్ తర్వాత చేరిన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ చేతిలో జాబ్ రాదు. జాబ్ ఎందుకు రాలేదని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే. మీ పెర్ఫార్మన్స్ సరిగ్గా లేదు. ఇలాంటి వాటికని చెప్పేసి మనల్ని అవాయిడ్ చేసేసి మనకు జాబ్ రాకపోయిన తర్వాత కూడా ఇంకా మీరు అడగడానికి ఉండదు. కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ అయితే 100% జాబ్ ప్లేస్‌మెంట్స్ అని చెప్పేసి లక్షలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కోర్స్ అయితే ఒక 50,000, పెద్ద కోర్స్ అయితే ఒక 1,00,000. 4 మంత్స్, 3 మంత్స్ కోర్స్ అయితే ఒక 50,000 దాకా తీసుకుంటారు. అదే 6 మంత్స్, 7 మంత్స్ కోర్స్ అయితే రూ. 1,00,000 దాకా తీసుకుంటున్నారు. సో, ఇంత డబ్బులు కట్టిన తర్వాత కూడా మనకేమైనా న్యాయం జరుగుతుందా? కనీసం జాబ్ గ్యారంటీ అని చెప్పి చేర్పించుకొని తర్వాత మన మీదే నెట్టేస్తున్నారు. మీకు జాబ్ కావాలనే ఒక వీక్‌నెస్‌ని పట్టేసుకొని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు ఇలాంటి వాటి నుండి 100% అసిస్టెన్స్ ఇస్తాం అంటున్నారు. 100% జాబ్ గ్యారంటీ, 100% ప్లేస్‌మెంట్ అని చెప్పేసి చేర్పించేసుకుంటారు. తర్వాత మనం ఈ ట్రాప్‌లో పడుతున్నట్టే. మనం ఒకటి ఆలోచించాలి. కష్టపడి చదువుతాం. జాబ్ కోసం 10థ్ వరకు కష్టపడి చదువుతాం. తర్వాత ఇంటర్ 2 ఇయర్స్ కష్టపడి చదువుతాం. తర్వాత బీటెక్ అని ఒక 4 ఇయర్స్ చదువుతాం. ఇంత కష్టపడిన తర్వాత క్యాంపస్‌లో నుండి ఒక జాబ్ కూడా రాదు మీకు. దాని తర్వాత కోచింగ్ సెంటర్స్‌కెళ్తారు. కోచింగ్ సెంటర్స్‌లో ఇలాంటి స్కామ్స్‌లో ఇరుక్కుపోయి డబ్బులు కట్టేసి ఇలాంటి వాటికి మనం ఎంత స్ట్రగుల్ అవుతాం. మన పేరెంట్స్ ఈ 16 ఇయర్స్ చదివించడానికి బీటెక్ వరకు అంటే మనకు అప్పటికి 23, 24 ఇయర్స్ వచ్చేస్తాయి. 24 ఇయర్స్ వరకు వాళ్ళు మనల్ని చదివిస్తారు. దాని తర్వాత మనకి జాబ్ రాదు. రిలేటివ్స్ అడుగుతారు. తర్వాత తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మీ అమ్మాయి ఏం చేస్తుంది? అని చెప్పేసి అడుగుతారు. మనకే అర్థమైపోతుంది మన పేరెంట్స్ మన వల్ల ఎంత ఎఫర్ట్ అవుతున్నారు. వీళ్ళ వల్ల మనం స్ట్రగుల్ అవుతాం. మన పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. సో, స్ట్రగుల్ అయ్యేది మాత్రం లాస్ట్‌కి మనమే. తర్వాత సరే ఏదో ఒకటి చెప్తాంలే అని చెప్పేసి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మన వీక్‌నెస్‌ని మన జాబ్ కావాలనే ఒక వీక్‌నెస్ తీసుకొని అదే లూప్ హోల్‌గా చేసుకొని వాళ్ళైతే మనల్ని స్కామ్‌లో ఇరికిచ్చేస్తారు. మన మనీని దోచుకోవడం ఒక్కటే వాళ్ళకి తెలుసు. సరే, సరే అని చెప్పి ఏ కోర్స్ తీసుకోవాలని ఎళ్లి అడుగుతాం వాళ్ళని. వాళ్ళు ఆఫర్ చేసేది 2 కోర్సులు. ఇస్తే డేటా సైన్స్ కోర్సు లేకపోతే ఫుల్ స్టాక్. డేటా సైన్స్ కాకపోతే డేటా సైన్స్‌లో ఉన్న సబ్ బ్రాంచెస్. వాళ్ళు ఆఫర్ చేసేది 2 కోర్సులు. డేటా సైన్స్ లేకపోతే ఫుల్ స్టాక్. జావా విత్ ఫుల్ స్టాక్ ఆర్ పైథాన్ విత్ ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అయితే. ఇదే డేటా సైన్స్ అయితే డేటా అనలిస్ట్ గాని, పవర్ బిఐ డెవలపర్ గాని వీళ్ళ దగ్గర ఉండే మొత్తం కోర్సులు ఇవే. ఎన్ని కోర్సులు ఉన్నా, ఎన్ని డెవలప్డ్ టెక్నాలజీస్ ఉన్నా మనకు ఆఫర్ చేసేది ఇవే. మనం కొత్త టెక్నాలజీ గురించి అడిగామనుకోండి, అది వాళ్ళ దగ్గర లేదు. మనల్ని ఎలాగోలా కన్విన్స్ చేసేసి ఆ టెక్నాలజీ తీసుకోండి. ఇది బూమింగ్‌లో ఉంది. ఇది మంచి టెక్నాలజీ అని చెప్పేసి మనం తీసుకున్న టెక్నాలజీ వైపయితే డీమోటివేట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని ఆఫర్ చేస్తారు.
సో, మనం అవేర్‌గా ఉండాలన్నమాట. వాళ్ళు క్యాష్ చేసుకుంటా చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు. ఏమైనా మాట్లాడతారు. డబ్బులు కట్టేది మనం. డబ్బులు తీసుకునేంత వరకు ఏమైనా మాట్లాడతారు. డబ్బులు తీసుకున్న తర్వాత మీరు వాళ్ళ దగ్గర నుండి అలాంటి మాటలే ఎక్స్‌పెక్ట్ చేస్తే మీరు రాంగ్. ఖచ్చితంగా 100-100% వాళ్ళ దగ్గర నుండి మీరు డబ్బులు ఇవ్వకముందు ఉన్న రెస్పాన్స్, డబ్బులు ఇచ్చిన తర్వాత అలాంటి రెస్పాన్స్ అయితే రాదు. ఖచ్చితంగా. ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నాలాగా ఇంకెవరు స్ట్రగుల్ అవ్వకూడదనే చెప్తున్నాను. సో, ఎవరైనా బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఎవరిని నమ్మకండి ఫస్టే. ఫస్ట్ మీరు ఏం కోర్స్ నేర్చుకోవాలనేది చాలా చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. మనం వాటిల్లో నేర్చుకొని మనం లింక్డ్ఇన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. జాబ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? ఇవన్నీ ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను ఈ వీటి మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. ఖచ్చితంగా చేస్తాను. మీకు ఖచ్చితంగా ఈ జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలి అనేది వాటి మీద నాకు వీడియో కావాలి అని చెప్పి కామెంట్ చేస్తే మీ టోన్‌ని బట్టి నా వర్త్ అనిపిస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. జాబ్ స్కామ్స్‌లో 100% ప్లేస్‌మెంట్స్ అని చెప్పేసి మనం చేరిపోతున్నాం. అదొకటి చూసుకోండి. తర్వాత కోర్స్‌కి ఎంత ఖర్చు పెడుతున్నాం? ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు? అనేది చూడండి. సెకండ్ ఎన్ని మంత్స్ అయినా గాని ప్లేస్‌మెంట్ ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఆఫర్ చేసిన తర్వాత ఒక మాట మనం వాళ్ళ దగ్గర ఓహ్, ఇన్ని జాబ్స్ వచ్చేసినాయి నాకు. మా మా ఇన్‌స్టిట్యూట్‌లో నుండి ఇన్ని జాబ్స్ వచ్చేసినాయి. ఇన్ని జాబ్స్ మేము ఈ మంత్‌లో వచ్చినాయి అని చెప్పి అంటున్నారు. ఎన్ని ఎ ఎన్ ఎంతమంది జాబ్స్ కోచింగ్ సెంటర్ చేరి ఎంతమందికి జాబ్స్ రాలేదో అది ఒకటి తెలుసుకుంటే వాళ్ళు ప్లేస్‌మెంట్స్ చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు ఎళ్ళిన వెంటనే మా మా ఇన్‌స్టిట్యూట్‌లో లేపోతే మా కోచింగ్ సెంటర్‌లో మేము ఇంతమందిని ప్లేస్ చేసాం. ఇంతమందికి జాబ్స్ వచ్చినాయి అని చెప్పి చూపిస్తారు. నేను దీనికొక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మనం బీటెక్ వరకు లేపోతే 10థ్ వరకైనా చదువుంటాం కనీసం. ఓకే. ఈ 10థ్ వరకు క్లాస్‌లో టాపర్స్ ఎంతమందుంటారు? చెప్పండి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ మినిమమ్ 3. తర్వాత తర్వాత వాళ్ళందరికీ ఫెయిల్ అయినోళ్ళు గూడా ఉంటారు. అడ్వర్టైజ్‌మెంట్ చూస్తా ఉంటాం గదా! 10/10, 10/10, 10/10 అని. 10/10 వచ్చినోళ్ళు ఎంతమందుంటారు? లేపోతే వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌లో, వాళ్ళ కాలేజ్‌లో గాని ఫెయిల్ అయినోళ్ళు ఎంతమందుంటారు? ఫెయిల్ అయినోళ్ళని ఎవడైనా ఏ కాలేజ్ అయినా దమ్మున్నోడైతే చూపిస్తాడా? దమ్మున్నోడే చూపించగలిగితే ఒక్క ఫెయిల్ కూడా కాలేదని చూపించగలిగితే ఆ కాలేజు, ఆ స్కూలు తోపని. ఎవరు అలా వాళ్ళ ప్రమోషన్‌కి కానీ, వాళ్ళు మార్కెట్‌కి గానీ ఫెయిల్ అయిన వాళ్ళని చూపించుకోరు. ఎందుకంటే అది ఒక మార్కెట్ స్ట్రాటజీ. అలాగే కోచింగ్ సెంటర్స్‌లో కూడాను మేము ఎంతమందిని ప్లేస్ చేసాం. ఇంతమందికి జాబ్స్ వచ్చినాయి అని చెప్పేసి అంటారు కదా! సో, ఎంతమందికి జాబ్స్ రాలేదు అని కూడా తెలుసుకోవాలి మనం. ఇంతమందికి జాబ్స్ వచ్చేసినాయి అని చెప్పేసి మనం ఎళ్ళిపోతే మన తప్పది. అది మన మిస్టేక్. మీ మనం కోచింగ్ సెంటర్ చేసుకునే ముందు మనం తెలుసుకోవాలి. అక్కడ మనకు తెలిసిన స్టూడెంట్స్ గాని, లేపోతే మనకు తెలిసిన ఎవరైనా మన సీనియర్స్ గాని, ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. బ్రో జాబ్స్ రానోళ్ళు ఎంతమంది? ఒక్కొక్క క్లాస్‌లో ఎంతమంది ఉంటున్నారు? ఒక్కొక్క క్లాస్‌లో ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి? ఎంతమందికి జాబ్స్ రావట్లేదు అనే తెలుసుకున్న తర్వాత ఎంతమందికి రావట్లేదు అని తెలుసుకున్న తర్వాతే మీరు జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఒక బేసిక్ పాయింట్. అది కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఎవరు చెప్పరు. మనకు తెలిసినోళ్ళ ద్వారా లేపోతే మనం అక్కడికెళ్ళి మనం స్టూడెంట్స్‌తో మాట్లాడతామని చెప్పేసి మాట్లాడి ఈ క్వెషన్ ఖచ్చితంగా వేయండి. ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి? ఎంతమందికి జాబ్స్ రాలేదు అని కూడా అడగండి. అప్పుడే మీకు ఆ ఇన్‌స్టిట్యూట్ యొక్క వర్త్ చేసుకునే ముందు కరెక్ట్‌గా, జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత జాబ్స్ ఎందుకు రాలేదు అని మనం అడుగుతాం. కోచింగ్ అయిపోయింది. 3 మంత్స్ గాని, 6 మంత్స్ గాని కోర్స్ తీసుకుంటారు. కోర్స్ అయిపోతుంది. సో, కోర్స్ అయిపోయిన తర్వాత మనకు జాబ్ రాలేదని చెప్పి వాళ్ళనెళ్లి అడుగుతాం. వాళ్ళేం చెప్తారు? "నీ దగ్గర పర్ఫెక్షన్ లేదు బాబు. మరి చేర్పించుకునేప్పుడు నీకు 40% ఉన్నా మేము 60% పుష్ చేస్తాం" అని చెప్పి చేర్పించుకుంటారు. సో, నీ దగ్గర పర్ఫెక్షన్ లేదు అని చెప్పి ఎలా అనగలుగుతారు? 3 మంత్స్, 6 మంత్స్ కోర్స్ అయిపోతుంది మనకి. 3 మంత్స్ అంటే షార్ట్ కోర్స్. 6 మంత్స్ అంటే కొంచెం హాఫ్ లాంగ్ టర్మ్ కోర్స్. సో, ఈ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మనకు జాబ్ రాలేదని ఎళ్లి అడిగితే మనకి కనీసం ప్లేస్‌మెంట్స్ అసిస్టెంట్ ఇవ్వమని కూడా అడిగితే వాళ్ళు కనీసం ఇవ్వకపోగా నీ దగ్గర పర్ఫెక్షన్ లేదని చెప్పి అనటం ఎంతవరకు కరెక్ట్? ఇదైతే చాలా రాంగ్. సో, మనం చేరేప్పుడే ఇలాంటివన్నీ తెలుసుకొని అడగాలి. సో, డబ్బులిచ్చేంత వరకే. డబ్బులిచ్చిన తర్వాత ఏం ఉండవు వాళ్ళ దగ్గర. ఇచ్చేంత వరకే. డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వు కరెక్ట్ కాదు. నీ దగ్గర పర్ఫెక్షన్ లేదు. ఇంతమందికొచ్చినియి అంటారు. ఇంతమందికి రాలేదని అనరు. ఇంతమందికి రాలేదన్నది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఒక మంత్‌కి 1 ఆర్ 2 జాబ్స్. ఆ 1 ఆర్ 2 జాబ్స్ చాలు వాళ్ళ అడ్వర్టైజ్‌మెంట్‌కి. వాడినే వచ్చిన జాబోడినే కూర్చోబెట్టి అడగండి. సో, సెకండ్ ఇంకోటొచ్చేసి
ఎలా అంటే వాళ్ళు తెప్పించిన కంపెనీస్ ఏమి ఉండవు. మొత్తం బయట నుండి వాళ్ళు సొంతగా మనం సొంతగా ట్రై చేసుకున్న జాబ్స్, మనం ఇంటర్వ్యూ ఇచ్చి, మనం ఇంటర్వ్యూ ఇచ్చి తెచ్చుకున్న జాబ్స్‌ని వాళ్ళు పబ్లిష్ చేసేసుకొని, వాళ్ళు కోచింగ్ సెంటర్‌ని బ్రాండింగ్ చేసుకుంటారు. సో, ఇలాంటి వాటిని కూడా అవేర్‌గా ఉండాలి. ఎంఎన్‌సి కంపెనీస్ అంటే పెద్ద పెద్ద ఎంఎన్‌సి కంపెనీస్ అంటే విప్రో లేకపోతే ఎసెంచర్ గాని, ఇలాంటి టీసీఎస్ గాని, ఇలాంటి కంపెనీస్‌లో నుండి మా వాళ్ళకి జాబ్ వచ్చింది. మా కోచింగ్ సెంటర్‌లో చేరిన తర్వాతే వచ్చింది అని చెప్పి వాళ్ళు ఎలా బ్రాండింగ్ చేసుకుంటారంటే, అదేందో వాళ్ళే తెప్పిచ్చేసినట్టుగా బ్రాండింగ్ చేసుకుంటారు. సో, అది కరెక్ట్ కాదు. ఏ కోచింగ్ సెంటర్‌కైనా మనల్ని ఆహ్, బ్లైండ్‌గా నమ్మిచ్చేది అదే. టీసీఎస్, ఎంఎన్‌సి కంపెనీస్ అని చెప్పేసి మనల్ని ఆశ పెట్టిచ్చి మన డబ్బుల్ని తీసేసుకుంటారు. సో, తీసుకున్న తర్వాత ఏముండవు మళ్ళా. మన స్ట్రగులే. ఎప్పటికైనా జాబ్ కొట్టాల్సింది లాస్ట్‌కి నువ్వే. తర్వాత సఫర్ అయ్యేది కూడా నువ్వే. జాబు వస్తే నువ్వు హ్యాపీయే. మీ పేరెంట్స్ హ్యాపీయే. సఫర్ అయ్యేది జాబ్ రాకపోతే నువ్వు కోచింగ్ సెంటర్ చేరిన తర్వాత జాబ్ రాకపోతే సఫర్ అయ్యేది ఎవరు? నువ్వే. మీ పేరెంట్సే సఫర్ అవ్వాలి. నువ్వే సఫర్ అవ్వాలి. సో, దీన్నంతా మైండ్‌లో పెట్టుకొని ఒక కోచింగ్ సెంటర్‌ని గట్టిగా నేను చేయగలను అని చెప్పి మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి చేరినా గాని మీకు జాబ్ రానప్పుడు మీకు మనం పడే కష్టం వేరు ఫ్రెండ్. జాబ్ ఇంటర్వ్యూస్‌కెళ్తే ఎలా ఉంటదో తెలుసా? ఒక్కొక్క ఒక్కొక్క జాబ్‌కి ఒక 3 పొజిషన్స్ ఉంటే ఇదిగోండి ఇలా కుప్పలు కుప్పలుగా ఉంటారు. సో, ఈ కుప్పలో నుండి ఎక్కడికొస్తాం? మనం ఎంతవరకొస్తాం? బాగా నేర్చుకొని, మన దగ్గర టాలెంట్ ఉంటే తీసుకుంటారు. మనం బేసిక్ నాలెడ్జ్ ఉండి ఇంతకుముందు మన క్యాంపస్‌లో కొట్టడం, మనకి హాఫ్ నాలెడ్జ్ ఉన్నా, మనం హాఫ్ నాలెడ్జ్ కాలేనా, మన క్యాంపస్‌లో హాఫ్ నాలెడ్జ్ ఉన్నా గాని తీసుకునేవాళ్ళు. అసలు నాలెడ్జ్ లేనోళ్ళని కూడా తీసుకుంటారు. కానీ మనకి లక్ వర్క్ అవ్వదు కాలేజ్‌లో ఉన్నప్పుడు. మనం బయటకొచ్చిన తర్వాత మనం ఎంతైతే ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటామో, మనకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో, ఈ కాంపిటీషన్ కన్నా ఆ కాంపిటీషనే బెస్ట్. 1:10 కన్నా 1:1000, 10,000 అంటే మనం జాబ్స్ ఉండవు అసల. వేకెన్సీస్ చాలా తక్కువ. మనం ఇందులో స్ట్రగుల్ అయ్యి సస్టైన్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. సో, ఎంత కష్టపడినా గాని మీ దగ్గర టాలెంట్ ఉన్నా, వర్త్ ఉన్నా గాని తీసుకోని వాళ్ళు కూడా ఉంటారు. ఇంటర్వ్యూ అని, హెచ్ఆర్ అని, మేనేజర్ అని ఏది పడితే అది చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా ఏది పడితే అది చెప్పేసి రిజెక్ట్ చేసేస్తారు. ఎలా ఎలా అంటే ఇప్పుడు ఒక ఫ్రెషర్‌గా కాదు. ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎక్స్‌పర్ట్ ఎలా అయితే వర్క్ చేస్తాడో, ఫ్రెషర్‌గా మీ దగ్గర నుండి అలాంటి నాలెడ్జ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఎవరైనా కంపెనీస్. మీరు బయటికెళ్ళి జాబ్ కొట్టాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ స్ట్రగుల్ నేను ఫేస్ చేశాను కాబట్టి నేను ఈరోజు మీకు చెప్తున్నాను. జాబ్ జాబ్ కొట్టాలంటే అంత ఈజీ కాదు. బయటికెళ్ళి జాబ్ కొట్టానంటే అంత ఈజీ కాదు. చాలా టఫ్‌గానే ఉంటుంది. మీరు ఇంత గుంపులో ఇంతమంది ఒక జాబ్‌కి అప్లై చేస్తుంటే, మనం అందులో ఎక్కడికొస్తాం? ఏ ఏ సైడ్‌కొస్తాం మనం? ఏ సైడ్‌కి కూడా రాలేం. కాబట్టి మీరు కరెక్ట్‌గా ఇంటర్వ్యూకెళ్ళే టైంకి మీ దగ్గర టాలెంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మనం ఈ దోపిడి దొంగల నుండి తప్పించుకోవాలి. వాళ్ళు ఆహ్, ఏమైనా చెప్తారు ఫ్రెండ్స్. డబ్బులు వాళ్ళది కాదు. మనం తీసుకునే డెసిషన్ మనది. మన మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. మన పేరెంట్స్ డబ్బుల్ని ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకూడదు. తర్వాత కోచింగ్ సెంటర్స్‌కి ఒక 50,000 తగిలేస్తాం. తర్వాత హాస్టల్‌కి, పీజీలకి అని చెప్పి ఫుడ్‌కి మనం మన ఖర్చులుంటాయి. వాటన్నిటికి మంత్లీ ఎంత కాదన్నా ఒక 5,000 తగిలేస్తాం. సో సో, కష్టపడేవాడికి, సంపాదించేవాడికి అర్థమవుతుంది. ఆ డబ్బు విలువేంటో అది అని. మనం సంపాదించుకున్నప్పుడు మనం ఖర్చు పెట్టుకుంటే అది వేరు. ఒక లారీ మీద ఎంత లోడ్ పెట్టగలిగితే అంత లోడే మోయగలుగుతుంది. సో, మన పేరెంట్స్‌ని మనం బరువు కాకూడదని ఈ విషయం చెప్తున్నాను. కోచింగ్ సెంటర్స్ జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఎండ్ టు ఎండ్ 100% మీరు మొఖమాటం పట్టి మొఖమాటంగా ఎళ్లి అడిగితే కుదరదు ఫ్రెండ్స్. కట్టేది రూపాయి కట్టేది మీరు. మీరు జాగ్రత్తగా ఎండ్ టు ఎండ్ తెలుసుకొని జాయిన్ అవ్వండి. కోచింగ్ సెంటర్స్ స్కామ్స్ నుండి మీరు అవేర్ అవ్వాలి. అలా కాకుండా మొహమాట పడుతూ వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పింది వినేసి జాయిన్ అయితే మాత్రం మీకు జాబ్ రావటం చాలా కష్టం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో బ్యూటిఫుల్ వీడియో చేస్తున్నాను. ఈ స్కామ్ నాకు జరిగిన స్కామ్‌ని ఎక్స్‌పోజ్ చేయబోతున్నాను. నే నేను ఫేస్ చేసిన స్కామ్‌ని మీకు చేయబోతున్నాను. సో, నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. నా వీడియో గనుక ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో, మరింత యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం నా ఛానెల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.
థ్యాంకింగ్ యూ ఫర్ వాచింగ్.